నేను మిమ్మల్ని షేర్ చేయమని అడగట్లా, లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా. నాకు కానీ, మా టీమ్‌కి కానీ కొండంత బలం మీరిచ్చే ఒక్క కామెంట్. భారత్ మాతాకి జై. ఒకే ఒక్క కామెంట్ ఇవ్వండి. మేము నిజంగా నెత్తిన పెట్టుకుంటాం మిమ్మల్ని. చాలా బలాన్ని ఇస్తుంది మీరిచ్చే కామెంట్. జగదీప్ ధన్కడ్ యొక్క రాజీనామా తర్వాత ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగడం మీకు తెలిసిందే. అయితే ఎన్డీఏ కూటమి యొక్క ప్రయోజనాన్ని ఆయన అధికార పక్షం యొక్క ప్రయోజనాల్ని దెబ్బ తీసే ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రవర్తించారని చెప్పే నమ్మకం ఎన్డీఏకి కలిగిన కారణంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామా చేసినందుకు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. దీంట్లో లోక్సభ సభ్యులు 543 మంది, రాజ్యసభ సభ్యులు 245 మంది మాత్రమే ఓటర్లు, అంటే 788 ఓటర్లు ఉంటారు. ఈ 788 ఓటర్లలో 7 స్థానాలు ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నాయి, లోక్సభ రాజ్యసభ కలిపి. అంటే 781 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 781 ఓట్లలో 391 సీట్లు ఎవరు గెలుచుకుంటే వాళ్ళు ఉపరాష్ట్రపతి అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే ఎన్డీఏ కూటమికి ఇప్పటికే 426 ఓట్లు ఉన్నాయి, చాలా క్లియర్ కట్గా మద్దతుగా 426. అంటే కావాల్సిన దానికంటే కూడా దాదాపుగా ఒక 30 వరకు 26-30 సీట్లు ఎన్డీఏకి ఆల్రెడీ అదనంగా ఉండడం. అయినా కూడా ఎన్డీఏ కూటమి ఇండీ కూటమి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు, తమ అభ్యర్థి విజయాన్ని సునిశ్చితం ఈజీ చేసుకునేందుకు 2 కీలకమైనటువంటి ఎత్తుగడలు వేసింది. దీంతో కాంగ్రెస్ చిత్తవుతోంది. ఈ రెండిట్లో కూడా మోడీ విజయం సాధించారు, అది బిగ్గెస్ట్ థింగ్. మొదటిది ఏంటంటే, 2 కూటముల్లో ఏ కూటమికి చెందని వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ వైఎస్ఆర్సీపీని ఇందులో తమ వైపు సక్సెస్ఫుల్గా తిప్పుకోగలిగింది. రాజ్యసభలో దాదాపు 7 ఓట్లు ఉన్నాయి, లోక్సభలో 4 ఉన్నాయి, మొత్తం 11 ఓట్లు ఉన్నాయి వైసీపీకి. ఇప్పటికి వీళ్లకు ఉన్నటువంటి 426కి మరొక 11 ఓట్లు, అంటే 437 ఓట్ల వరకు ఎన్డీఏ పక్షాన్ని వస్తున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా, ఇండీ కూటమి వైపు వెళ్లకుండా రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన తర్వాత తాము ఎన్డీఏ అభ్యర్థిని బలపరుస్తాము, ఆయనకు అనుకూలంగా ఓటేస్తాము అని మాట ఇచ్చారు. ఇది మొట్టమొదటి విజయం నరేంద్ర మోడీకి. విక్టరీ మార్జిన్ని పెంచుకోగలిగారు. మరొక 2 కీలకమైన పార్టీలని, అంటే బీఆర్ఎస్ ఒకటి, అలాగే అంటే ఎన్డీఏ కూటమికి చెందకుండా ఉండే పార్టీలో బీఆర్ఎస్ ఉంది, వాళ్ళకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బిజు జనతాదళ్ ఉంది, వాళ్ళకి 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంటే వీరిద్దరూ కలిస్తే 11 అదనపు ఓట్లు అవుతాయి. అయితే ఈ 11 మంది సభ్యుల్ని బిజు జనతాలకు చెందినటువంటి 7, బీఆర్ఎస్ చెందినటువంటి 4 కూడా మీకు ఏ పార్టీకి ఓటు వేయకుండా ఎన్నికల్ని బహిష్కరించేశారు, అంటే అబ్స్టైన్ అవుతున్నారు. అంటే 2 పార్టీలు వేరు కారణాలు చెప్పినా కూడా, మాకు 2 పార్టీల నుంచి కూడా, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ నుంచి కూడా మేము సమాన దూరంలో ఉండదలుచుకున్నాం కాబట్టి మేము ఓటు వేయట్లేదు అని చెప్పి బిజు జనతాదళ్ చెప్తుంది. యూరియా కొరతకి ఇటు కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు బాధ్యులు కాబట్టి మేము ఓటు వేయమని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. కారణాలు ఏం చెప్పినప్పటికీ కూడా మొత్తం ఓటు వేసే వాళ్ళ సంఖ్యలో మరొక 11 ఓట్లు తగ్గుతున్నాయి. అంటే 391 సీట్లలోంచి ఆల్రెడీ ఉన్న 391 ఓట్లు గెలిచే పరిస్థితి నుంచి ఇప్పుడు 386 ఓట్లు వస్తే చాలు గెలిచేసే పరిస్థితి ఈరోజు బీజేపీ కూటమికి, లేదా కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్. బీజేపీ దగ్గర 437 ఓట్లు ఆల్రెడీ ఉన్నాయి. సో కావాల్సిన దానికన్నా దాదాపు 386 కన్నా కూడా దాదాపు ఒక నియర్లీ 40-50 సీట్స్ అటు ఇటుగా అదనంగానే చేతిలో ఉన్నాయి. కాస్త అటు ఇటు క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ కూడా, ఎందుకంటే విప్ లేకుండా ఓటు వేయడం జరుగుతుంది. ఇద్దరు అటు ఇటు వేసినా కూడా, ఓట్లు చెల్లకపోయినా కూడా కంఫర్టబుల్గా సునాయాసంగా నెగ్గడానికి ఎన్డీఏకి పక్కా అవకాశం అయితే ఉంది. అంటే తమ ఓటర్లు అటు ఇటు వెళ్లకుండా, లేకపోతే తప్పుదారి పట్టకుండా, వేరే పార్టీకి ఓటు వేయకుండా, పార్టీ లైన్ని ధిక్కరించకుండా సరైన నీతిలో తమ ఓటుని వేసేందుకు కావాల్సినటువంటి ట్రైనింగ్ను కూడా ఎన్డీఏ పార్టీ ఇచ్చింది. అంతేకాకుండా అసలు ఈ ఓటర్లు సరిగ్గా పడుతున్నాయా లేదనే దానికో మాక్ పోలింగ్ లాంటిది కూడా బీజేపీ తరఫు నుంచి మంత్రి రిజిజు, అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి మంత్రి చెక్ చేశారు. తెలుగుదేశంకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా దీన్ని చెక్ చేశారు. మూడవది ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైన పాయింట్, ఏక్నాథ్ షిండే గ్రూప్కి చెందినటువంటి శివసేన ఏదైతే ఉందో, ప్రస్తుతానికి అదే అఫీషియల్ శివసేన, దానికి సంబంధించినటువంటి ఏక్నాథ్ షిండే కుమారుడైన శ్రీకాంత్ షిండేని కూడా అబ్జర్వర్గా పెట్టారు. వీళ్ళ ముగ్గురు కూడా రిజిజు, రామ్మోహన్ నాయుడు, వీళ్ళ ముగ్గురు కలిసి కరెక్ట్గా పడుతున్నాయి లేదో ఓట్లు, ఎవరన్నా పక్కచూపు చూస్తున్నారనేది కూడా చెక్ చేసుకుంటారు, నిర్ధారిస్తాడు. అంటే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కొన్ని గంటల్లో ఎలక్షన్ ముందే జరగడం వల్ల ఎన్డీఏ కూటమి యొక్క నైతిక స్థూర్యాన్ని పెంచడం కోసం బీజేపీ
ప్రయత్నిస్తోంది. అండ్ ఇండి కూటమి దెబ్బతీసేలాగా కాంగ్రెస్ కూటమి నుంచి అటు ఇటు 10 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా కావాల్సిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉండదు. విప్ లేదు కాబట్టి కొంతమంది అసంతృప్త కాంగ్రెస్ నాయకులు కానీ అసంతృప్త ఇండి కూటమి నాయకులు కానీ ఇటు వచ్చే అవకాశం కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఓవరాల్గా ఎన్డీఏ కూటమి గెలుపు దాదాపు సునాయాసంగా అవబోతుంది. నల్లేరుని మీద నడక అవబోతుంది. కొన్ని గంటల్లో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. ఏదేమైనా కొంత ప్లాన్డ్ రాజకీయం చేయాలంటే మోడీ తర్వాతే అని మరొకసారి ప్రూవ్ అయింది అంటున్నారు విశ్లేషకులు.